గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు, కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు, బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్చేసాం. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి, పంచదార విషయంలో కానివ్వండి, బియ్యం విషయంలో కానివ్వండి, మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ 12 జిల్లాల్లో 626 అవుట్లెట్లు, అంటే మీకు తెలుసు ఆయిల్ కంపెనీల ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు 626 ఉన్నాయి. వీళ్ళతో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ 3 ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా 35,443 కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం. సో ఎక్కడ కూడా ఈ రాబోయే 3-4 రోజుల్లో కెరోసిన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది. మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే మేము అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు రైతులకి ఇబ్బంది కాకుండా టార్పాలిన్స్ మేము గత నుంచే చెప్తా ఉన్నాం. అది పౌర సరఫరాల శాఖ నుంచి, కార్పొరేషన్ నుంచి మేము ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అనేక సందర్భాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి దాదాపు 30,000 టార్పాలిన్లు అందుబాటులో తీసుకొచ్చాం. సో రైతులు ఎక్కడైతే పాపం కష్టపడి వాళ్ళు పండించిన ధాన్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఏర్పడితే తప్పకుండా ఈ టార్పాలిన్స్ని ఉపయోగించుకునే విధంగా క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గరికి అందుబాటులో తీసుకెళ్లే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఈ వెసులుబాటు కల్పించగలిగాం. సో ఈ 3 అంశాలు ప్రధానంగా మీ అందరికీ తెలపడానికి. అదేవిధంగా ఎల్లప్పుడూ మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేకంగా ఏలూరు జిల్లా సమీక్ష ఇందాక అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దందే గారి సమక్షంలో ఎంపీ గారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా హాజరయ్యారు. తప్పకుండా మేము మళ్ళీ 7ంటికి అధికార యంత్రాంగం అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్లో ఒకసారి మళ్ళీ మేము షేర్ చేసుకునే విధంగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉండేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో కూడా ఇప్పుడు ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి పౌరులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తప్పకుండా మేము జిల్లా యంత్రాంగాన్ని నుంచి సిద్ధంగా ఉన్నామని సమాచారం అందిస్తాం.